హాయ్ అండి, మీ పేరు? విజయలక్ష్మి అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? నేను లోకలేనండి. లోకలేనా? ఈ దేవి నవరాత్రుల సందర్భంగా ఇది 3వ రోజు కదండి, ఎట్లా ఉంది? గవర్నమెంట్ అనేది ఏర్పాట్లు ఎలా చేసింది? చాలా బాగా చేసిందండి. ఇది వరకు ఉన్న గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి చాలా డిఫరెంట్ ఉందండి. ఎక్కడెక్కడ అడుగడుక్కి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పాలు, కాఫీలు, టీలు, వాటర్ సప్లై అన్నీ బాగా ఇస్తుంది. అసలు ఇబ్బంది అనేది లేదు. క్యూ లైన్లో కూడా అసలు బాగా ఏర్పాటు చేశారు. నెట్టుకోవటం కానీ ఏమీ లేదండి. అసలు ప్రశాంతంగా జరుగుతుంది మొత్తం అంతా. అంటే మరి దర్శనం చేసుకున్నారా మీరు? చేసుకున్నామండి. ఎంతసేపట్లో అయిపోయింది మీకు? మాకు ఇక్కడ స్టార్ట్ చేసాము, మేము 3కి స్టార్ట్ చేసాము. దర్శనం చేసుకొని 1 అవర్లో మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. అంటే ఇంత త్వరగా కంప్లీట్ అవుతుందని మీరు అనుకున్నారా? అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఎక్స్పెక్ట్ అనేది చేయలే. ఇంత త్వరగా అవుతుంది, ఇలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము, వచ్చాము. కానీ బాగా జరిగింది. ఇప్పుడు మేము 2 డేస్ వచ్చాము. ఫస్ట్ డే వచ్చాము. ఫస్ట్ డే కూడా బాగా అనిపించింది, త్వరగానే అయిపోయింది. ఇక ఈ రోజు వచ్చాము. ఈ రోజు వస్తే కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా అసలు అంటే హ్యాపీగా ఉంది. అసలు ఎంత త్వరగా గతంలో బాగా అనిపించిందా మీకు? ఇప్పుడు బాగా అనిపించిందా? ఇప్పుడు బాగా అనిపించిందండి. గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం మేము. అసలు వాటర్ కానీ ఏదైనా అంటే మేము లోకల్ కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం లేదు. నాన్ లోకల్ నుంచి వచ్చే వాళ్ళు పిల్లలు కానీ ఎంత సఫర్ అవుతారు, చాలా సఫర్ అవుతారు కదా. అన్ని ఏర్పాట్లు చేయాలి కదా గవర్నమెంట్ అనేది. ఇప్పుడున్న గవర్నమెంట్ చూడండి, అసలు అడుగడుక్కి తీస్తే వాటర్ సప్లై, అసలు కాలేజీ పిల్లల్ని కానీ అలాగ పెట్టడం చేయటం అంతా చాలా బాగుంది. అసలు సప్లై చేయటం అంతా. అమ్మ, మరి ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు విషయంలో కల్తీ అనేది జరిగింది కదా, ఒక హిందూగా మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది అది? అదైతే చాలా బాధ కదండి. మనందరం హిందువులం అయ్యుండి గుళ్ళు కూల్చటాలు కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఉపయోగం ఏంటండి? న్యూస్లలో 1కి 10 సార్లు చెప్తున్నారు కానీ చర్యలు చెప్పటం కాదండి, చర్య తీసుకోవాలి. ఎక్కడైతే తప్పు జరిగింది అంటున్నారో అక్కడే వెంటనే ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? విజయవాడ. విజయవాడ నుంచి. అంటే ఇది 3వ రోజు కదా దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యి, ప్రభుత్వం ఏర్పాట్లు అనేది ఎలా చేసిందండి? బాగున్నాయండి. దర్శనం దగ్గర నుంచి భోజనం వరకు అంతా బాగానే ఉంది. అన్నదానం అంటే వాటర్ కానివ్వండి, నీట్నెస్ కానివ్వండి, అన్ని బాగున్నాయండి. చాలా బాగున్నాయి. అంటే వెళ్ళడానికి రావడానికి ఏమన్నా ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది అయితే ఏమి లేదండి. ఇబ్బంది అయితే ఏం లేదండి, చాలా బాగా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని. అంతా బాగా చేశారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఏర్పాట్లు అంతా బాగున్నాయి. అంటే గతానికి ఇప్పటికి మీకు తేడా ఏమైనా అనిపించిందా? తేడా అంటే ఉందండి కొంచెం. ఇప్పుడే చూసుకుంటే మనం ఎక్కువ నడకలేదు, కొంచెం తగ్గించారు. అందుకని చెప్పి కొంచెం బానే ఉంది. అండ్ మధ్యలో పాలు ఇవ్వడం కానీ పెద్దవాళ్ళకి, వాటర్ ప్యాకెట్స్ ఎక్కడంటే అక్కడ వాటర్ బాటిల్స్ అంతా బాగుంది. ఇబ్బంది అయితే ఏం లేదు. దర్శనం కంప్లీట్ అయిందా మీకు? కంప్లీట్ అయింది. ఎంతసేపట్లో కంప్లీట్ అయింది? 3rd డే కదా, కొంచెం రష్ ఉన్నారు. 1.5 hour 2 hours లో అయింది. అంటే నార్మల్ గా ఎప్పుడు ఇంతే టైం పడుతుందా? ఈ రోజు కొంచెం ఎర్లీగా అయిందా? ఈ రోజు చెప్పాలంటే కొంచెం టైం పట్టిందండి. ఫస్ట్ డే ఎర్లీగానే అయ్యింది. ఈ రోజు రోజుకి జనాలు పెరుగుతున్నారు. అంటే మరి ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు విషయంలో అపవిత్రత అనేది జరిగింది కదా, అంటే జంతువుల యొక్క కొవ్వు అనేది కలిపి, ఒక హిందూగా అది మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? ఎంతైనా బాధ కలుగుతుందండి. ఎంత పవిత్రంగా చూసుకుంటాం మనం ఆ లడ్డూని. కాకపోతే ఎంతవరకు ఏది నిజమో ఇంకా దేవుడికే తెలియాలి. కాకపోతే మన హిందువుగా అయితే నేనైతే కొంచెం ఫీల్ అయ్యాను ఎంతైనా. మరి ఇట్లా అపవిత్రత జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అది ఆయన ఇష్టం ఏంటంటే ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నారు. అది మనం తప్పు ఒప్పు అని మనం చెప్పలేము. ఆయనకి నచ్చినట్టు ఆయన ప్రజల కోసం ఆయన ఏదో చెయ్యాలనుకొని చేస్తున్నారు. అది ఆయన ఇష్టం కదా. ఆయనేగా దీక్ష చేసేది, మనం కాదు కదా. సో అది ఓకే, అది తప్పు అనను, రైట్ అనను. ఆయన దీక్ష చెయ్యాలి, అలాగే నిజాన్ని కనిపెట్టడంలో కూడా ఆయన చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఓవరాల్ గా ఈ నవరాత్రుల సందర్భంగా గవర్నమెంట్ అయితే ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసింది. బాగా చేసిందండి, ఎక్కడ ఏమీ లోట్లేదు, అంతా బాగా చేశారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను తుని నుంచి వచ్చాను. తుని నుండి వచ్చారు. అంత దూరం నుండి వచ్చారు కదా అండి ఈ దేవి నవరాత్రులకి. మరి ఇది 3వ రోజు, ప్రభుత్వం ఏర్పాట్లు అనేది ఎలా చేసింది? ప్రభుత్వం ఏర్పాట్లు బాగానే చేసింది. కానీ ఒకటి ఏంటంటే, దర్శనంకి వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర మాకు చిన్న సమస్య ఏర్పడింది. మన నాన్నగారు ఫిజికల్ హ్యాండిక్యాప్, ఆయనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎలా వెళ్ళాలో అక్కడ మాకు తెలియలేదు. అదొకటే ఇబ్బంది. మేము మామూలుగా మాలాంటి మామూలు భక్తులకి బాగున్నాయి. అన్నదానం కూడా అది బాగానే ఏర్పాటు చేశారు. అంతా బాగుంది.
అంటే మీకు అంత దూరం నుండి వచ్చినందుకు మీకు ఏమన్నా ఇబ్బంది కానీ అట్లా ఏమన్నా అనిపించిందా? ఇబ్బంది ఏం లేదు కానీ ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎలా వెళ్ళాలి, 60+ మహిళలు ఎలా వెళ్ళాలి, యాక్చువల్లీ ఎంట్రన్స్ బోర్డులు పెడితే అయితే ఏమైనా అనౌన్స్మెంట్స్ ఏం చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను అంతే. మరి గతంలో వచ్చారా మీరు? ప్రతి సంవత్సరం వస్తానండి. మరి గతానికి ఇప్పటికి మీకు ఏమన్నా తేడా అనిపించింది? అనిపిస్తుంది ఈ సంవత్సరం ఏర్పాట్లు లాస్ట్ 3 years కన్నా ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది అనిపిస్తుంది కదా. చాలా నీట్ గా ఉంది. వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు ఇస్తున్నారు లైన్ లో చంటి పిల్లలకి, వాళ్ళకి బాగా నచ్చింది నాకు అది. ఎందుకంటే మెట్లెక్కి వెళ్తున్నారు కదా, కొద్దిగా డిహైడ్రేట్ అవుతారు కదా. బాగుంది పాలు ఏర్పాట్లు, తర్వాత బట్ట మీద ఇస్తున్నారు, ఇస్కాన్ టైంలో రైలు ఇచ్చారు, చాలా బాగుంది ఏర్పాట్లు అయితే మాత్రం ఎక్సలెంట్. దాని పేరు ఒక్కసారి ఎంట్రన్స్ లో మాత్రం ఫిజికల్ వాళ్ళకి ఎలా వెళ్ళాలో సజెషన్స్ ఇస్తే సరిపోద్ది అంతే, అంతే ఇంకేం లేదు. మెయింటెనెన్స్ ఎలా అనిపించింది? కూడా చాలా బాగుందమ్మా, బాగుంది, అంతా బాగుంది, బాగా చేస్తున్నారు పిల్లలు, వాలంటీర్స్, చాలా సేవక్స్ చాలా మంది బాగా చేస్తున్నారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది, ఎక్సలెంట్ గా ఉంది, బాగా జరిగింది. అంటే దర్శనం అనేది మీకు ఎంతసేపట్లో కంప్లీట్ అయింది? నాకు తెలిసి నేను 3 o'clock వచ్చానండి. టైం ఎంత అయింది ఇప్పుడు? 2 hours అయిపోయిందండి. బాగుంది, దర్శనం అయింది, బాగుంది. మేము ఇంకా రెస్ట్ చూసి 5 to 6 hours పడుతుంది అనుకున్నాం, కానీ బాగా జరిగిందండి. మరి ఎంత తొందరగా కంప్లీట్ అయిపోయింది కదా, మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అదే నాకు చాలా బాగుంది అనిపిస్తుంది అమ్మా, చాలా హ్యాపీగా అనిపించింది. చెప్తాం కదా, ఇంకో మా అమ్మగారు వాళ్ళు ఉన్నారు అనుకోండి, 60 years ఆవిడ, వీళ్ళకి ఎలా వెళ్ళాలో చెప్పాలి. తిన కూడా మాతో పాటు వచ్చింది పాపం తెలియక. అలాంటి వాళ్ళకి కొద్దిగా అనౌన్స్మెంట్స్ చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాను అంతే.